అఖిలపక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సేవ చేయాలంటేనే రాజకీయాల్లోకి రావాలి. స్వార్థ ప్రయోజనాల కోసం దౌర్జన్యాలు చేస్తూ అక్రమాలకు పాల్పడాలంటే రౌడీజం చేసుకోవచ్చునని పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి సిటిఎంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో పాల్గొన్న తెదేపా షాజహాన్ బాషా రైలు ప్రమాదంలో మృతి చెందిన రామసముద్రానికి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎన్డీఏ తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా. జగనన్న అందించిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయి. నిమ్మనపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్. ఇక డీటెయిల్స్ చూస్తే, సేవ చేయాలంటేనే రాజకీయాల్లోకి రావాలి. స్వార్థ ప్రయోజనాల కోసం దౌర్జన్యాలు చేస్తూ అక్రమాలకు పాల్పడాలంటే రౌడీజం చేసుకోవచ్చని పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున మదనపల్లె కమ్మవారి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి షాజహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. జిల్లాను అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిందని ఎద్దేవా చేశారు. దోపిడీని వ్యవస్థీకృతం చేసిన ఘనత వైకాపా వారికే చెందిందన్నారు. సహజ వనరులను దోచుకునే వాటిపై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై లేదని విమర్శించారు. మంచి చేసే నాయకుడు కావాలో, అరాచకాలు చేసే నాయకుడు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కిరణ్ స్పష్టం చేశారు. 3 రాజధానులు అని ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి అనుభవశాలి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తేల్చి చెప్పారు. తాము కులం, మతం, వర్గం, ప్రాంతం అన్న భేదాలు చూపమని మంచి జరగడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేవారు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ అభ్యర్థి షాజహాన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానిదని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలో ఉద్యోగాలు, సంక్షేమం కావాలంటే చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. రైతులు, మహిళలు, యువకులు ఇలా అందరూ సంతోషంగా ఉండాలన్నా, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాలన్నా చంద్రబాబు లాంటి వ్యక్తికే సాధ్యమని షాజహాన్ తేల్చి చెప్పారు. మదనపల్లిలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు 500 ఓట్లను ప్రభావితం చేసే శక్తి గలవారని షాజహాన్ కొనియాడారు. మదనపల్లి చీటీల పేరుతో కోట్ల రూపాయలు ముంచేసిన వాళ్లు నేడు నిర్భయంగా ఎన్నికల ప్రచారం చేయటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజల మాన, ధన, ప్రాణాలకు రక్షణ కరువయ్యే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మార్పురి వరుణ్ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత రాటకొండ బాబురెడ్డి, గంగారపు గౌతమ్ రెడ్డి, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, నాదెళ్ల విద్యాసాగర్, శ్రీరామ్ చిన్నబాబు, నాదెళ్ల ద్వారకానాథ్, రాటకొండ ఆనంద్, మిట్స్ విజయభాస్కర్ చౌదరి, జ్ఞానాంబిక గురుప్రసాద్, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మార్పురి సుధాకర్ నాయుడు, జోళపాలెం భవానీ ప్రసాద్, విజయమ్మ, నాగమణి, మల్లికార్జున్ నాయుడు, మున్నా నాయక్, మార్పురి వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక నాయకుడు ఇంటికి పోతా ఉంటే నాయకురాలు ఫోటో తీస్తున్నారు, అక్కడ ఏదో డబ్బులు ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఒక నాయకుడికి ఫోటో తీస్తే ఆయన కొట్టి ఆయన చేతిలో గంజా పెట్టేనే కాక పోలీసు వాళ్ళతో కేసు పెట్టించి ఇతర నాయకుల పేరు చెప్పు వాళ్ళు అందిస్తున్నారు దీంట్లో అని బలవంతం చేస్తారు. ఇంత అరాజకం, ఇంత ఇది మంచిది కాదు సమాజాన్ని. మీరు ఆలోచన చేసుకోండి, ఎటువంటి నాయకులు కావాలి, ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మామూలుగా ప్రజలు మీరు తీసుకునే ఏమంటే ముంద మనిషికి భయం ఏదైతే పెట్టారో ఆ భయమే వాళ్ళ అసెట్ ఏమంటే మన పోలీసు ద్వారా వాళ్ళు పెట్టిన భయం, క్రిమినల్ కేసులు పెట్టిన భయం, మనకు ఏదో ఒక రూపంలో మన పైన హింసించడం, అధికారం ద్వారా చేసే
మీకు తెలుసో రేపు ఆడిటింగ్ పూర్తి స్థాయిలో జరిగితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఇక్కడ ఉన్న మంత్రి పైన, ఇక్కడ ఉన్న ఎంపీ పైన, ఇక్కడ ఉన్న దాదాపు మినిస్టర్ పైన ఆర్థిక నేరగాళ్ళుగా కింద వీళ్ళు తప్పకుండా ఆర్థిక 3 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాల, దానిలో ఈ కమ్మ సోదరులు బాగా షామిల్ అవ్వాల. ఇదే కావాల్సింది. టార్గెట్ ఒకటే. వ్యక్తిగత ద్వేషాలు ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా మాకు లేవు, మీకు లేవు, ఎవరికి లేవు. 2024లో ఆయన కొన్ని ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతూ మనం ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా నష్టపోయామని అందరికీ తెలియజేశారు. మళ్ళా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారనే ఒకే ఒక నినాదంతో ఆ రోజు మన స్వర్గీయ ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించి, ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ టికెట్ అందరికీ మన కమ్మవారికి ఇస్తున్నారు. మనకు వచ్చినప్పటి నుండి మనం ఎవరి దగ్గరికి పోయి పనిచేసే పరిస్థితుల్లో లేము. అది గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా జరుగుతుంది. అది కూడా మనం కొంచెం రెక్టిఫై చేసుకోవాలని అందరికీ తెలియజేస్తున్నారు. ఈ రోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలంటే మదనపల్లి సీటు కూడా చాలా కీలకమని, ఈ రాష్ట్రంలో మదనపల్లి సీటు కూడా చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇవ్వాలని, అదే విధంగా మనం తగ్గవే. కానీ దాదాపుగా 30 సంవత్సరాలుగా మనము ఇంత గౌరవం తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చిందంటే, కన్న తల్లులంటే ఆ పార్టీని మనము ఎప్పుడు మన గుండెల్లో పెట్టుకొని కాపాడవలసిన అవసరం. అట్లాగే ప్రపంచంలో మార్పు అనేది సహజం. చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్. ఆ మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలి. ఆ మార్పు షాజహాన్తో మొదలైందని ప్రతి ఒక్కరూ భావిస్తూ, ఆ మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ, మనము ఈ టికెట్ కూడా కమ్మవారికే ఇచ్చారు అని భావించే షాజహాన్ బాషా గారిని అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీనే. వైసీపీలో మీ అందరికీ తెలుసు, ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబం తప్ప సామాజిక న్యాయం ఏదైనా జరుగుతుందంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందనే దానికి స్పష్టమైన ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సర్వేలో దాదాపు 150 సీట్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇంటెలిజెన్స్ సర్వేలో 400 సీట్లతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి 94లో నారాయణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 99లో నా భార్య శోభా ఎమ్మెల్యే అవ్వడం. అప్పటి నుంచి కొన్ని సందర్భాలు సమాజం జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చి కొమ్మూరు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా, తర్వాత పిల్లలు శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గురువారం సాయంత్రం 2వ వార్డులో ఇన్ఛార్జ్ రఘుపతి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో షాజహాన్ బాషా పాల్గొన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వేమయ్య, టీఎన్ఎస్ ప్రభాకర్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రామ్మూర్తి, రజక సంఘం డాన్స్ రెడ్డెప్ప, జయచంద్ర, బాలమాలి శేఖర్, మత్స్యకారుల సంఘం రమణ, టపాసుల బాబా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల
ప్రచారంలో భాగంగా తెలుగుదేశం నేత ప్రభునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిడిఎంలో నిర్వహించిన ఎన్నికల శంకరావ సభకు ముఖ్య అతిథిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలకు పాల్పడుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు, దొరస్వామి నాయుడు, బీజేపీ సీనియర్ నేత రామాంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, ప్రభునాథ్ రెడ్డి, రెడ్డిస్వామి, బీజేపీ కిరణ్, మోడియం శివకుమార్, దేవరింటి శశికుమార్, జిలాని ఖాన్, మగాడి రెడ్డప్ప పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ జరిగిందేమి? భూమి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ సంస్థలు వచ్చేదానికి భూమి ఇచ్చాం. చాలా మంది అనుకోవచ్చు ఏంది అన్ని కలికిరిలో దగ్గరనే పెట్టారు. కలికిరి దగ్గర అయితే నేను మన ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని ఇది డబ్బు మీకు ఇంత డబ్బు ఇస్తాం మనం చేయగలిగాం. ఐఎంజెడ్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మీకు వ్యతిరేక పరిపాలన జరుగుతుంది. దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి మీరు ఎక్కడ కూడా కానీ దగ్గర రానివ్వకూడదు. ఇంకా ఎలక్షన్ 2 రోజులు ఉన్నదంటే 10వ తేదీ రాత్రికి మెల్లిగా బాగా డ్రెస్సులు వేసుకొని రాత్రిలో మెల్లిగా ఇళ్ల దగ్గర వస్తారు. ఓటికి 2000 వాళ్ళ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి. డోర్ నెంబర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు, ఇక్కడ ఉండారా, వీళ్ళు వేసే వాళ్ళ, ఏం వల్ల, ఎవరికి వల్ల అని లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మొత్తం. ఆ లెక్కల ప్రకారం తీసుకొని మీరు ఇళ్లకు ఇచ్చేస్తారు. డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే మీరు గమ్మున తీసుకోవాలా, అది మీ డబ్బే. వాళ్ళ లారీలు కంటైనర్లకు ఉండే డబ్బులు వాళ్ళ దగ్గర ఏమంతా మీదే డబ్బుది. దయచేసి తీసుకునేసిందే. ఓటు మాత్రం పోయిందే 13వ తేదీ. వినండి, కమలం ఒక ఈవీఎం లో కమలం గుర్తుంటది, అక్కడ సైకిల్ ఉండదు. ఆ కమలం వేయాల. ఈ పక్క ఎక్కడ ఇంకొక ఈవీఎం లో సైకిల్ మాత్రం ఉంటది, కమలం ఉండదు. బాగా గుర్తు పెట్టుకోండి. అక్కడ సైకిల్ నొక్కేయాల. ఎట్లా నొక్కాలంటే ఆ బటన్లు నొక్కి అవి బటన్లు నల్లగా పిండాల. ఏమే రేపు ఎంచేవాడు నేను ఎంచే అవసరం లేదు. గారికి, అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థి జహాన్ అన్న గారికి, పెద్దలు బాబురెడ్డి అన్న గారికి, అబ్జర్వర్ కు, రామాంజనేయులకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. రాష్ట్రంలోనే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ రాష్ట్రం అంతా చూస్తా ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక కుటుంబ పాలన నుంచి అంతమందించేకి ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఈ రాజంపేట పార్లమెంట్. రైలు ఢీకొని రామసముద్రం మండలానికి చెందిన 3 యువకులు గురువారం మృతి చెందిన విషయం అందరికీ తెలిసింది. బెంగళూరు రాష్ట్రం బట్రేపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని రామసముద్రం మండలానికి చెందిన 3 యువకులు మృతి చెందారు. గజ్జిగానిపల్లి గ్రామానికి చెందిన రామన్న కుమారుడు సుబ్రహ్మణ్యం, కనగాని గ్రామానికి చెందిన అమర్నారాయణ కుమారుడు శశికుమార్, పెట్రాజుపల్లి గ్రామానికి చెందిన లోకేష్లు మృతి చెందడంతో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల పార్టీల దేహాలు శుక్రవారం రామసముద్రం మండలంకు చేరుకోవడంతో సమాచారం అందుకున్న మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ మండలంలోని బండ్లపై గ్రామంలోని ముస్టూరు గ్రామంలో ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ రాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 2 గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగనన్న ప్రభుత్వంలో అందిన ప్రజాసేవ వివరాలతో కూడిన పత్రాలను ఇంటింటికి అందించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్, ఎంపీపీ నరసింహులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాయని నిసార్ అహ్మద్ అన్నారు. గురువారం నిమ్మనపల్లి మండలం బండ్లపై గ్రామంలోని దుర్గంవారిపల్లె కాలనీ, బండ్లపై ముస్టూరు గ్రామంలోని చల్లవారిపల్లె దిగువపల్లెలో ఎంపీపీ నరసింహులు, మండల కన్వీనర్ సదాశివరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఆర్ఏ రమణారెడ్డి, స్థానిక సర్పంచులు వెంకటరత్న, చంద్రాయుడు, ఎంపీటీసీ వెంకటరమణ, నాయకులు చంద్రమోహన్, ఎంపీటీసీలు నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
పింఛనుదారులకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పింఛను అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. వాలంటరీ వ్యవస్థ లేకపోతే పింఛనుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారని వివరించారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తమను ఆప్యాయంగా పలకరిస్తున్నారని, తమ విజయానికి అదే నిదర్శనమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి వైసీపీ ప్రభుత్వంపై పోటీ చేయడానికి వస్తున్నాయని, ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా అయితే నిమ్మనపల్లి మండలం బండ్లపైకి వచ్చి ఈరోజు ప్రచారం కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ ప్రజలు నిన్న కూడా చూశారు మీరందరూ. అక్కడ మనము నామినేషన్ చేసే ప్రక్రియలో ఎంతమంది వేలాదిగా జనాలు తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేశారు. ప్రజలందరూ అవాకైపోయిన ఆ విధంగా ఆ ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఏమైందంటే ఒక ప్రజల్లో ఒక పాజిటివ్ వేవ్ పోయింది. ఇక్కడ కూడా మేము ఈరోజు వస్తే బండ్లపైకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎవరు వచ్చి నిమ్మనపల్లి మండలం కానీ, రామసముద్ర మండలం కానీ, మదనపల్లి రూరల్ కానీ, మదనపల్లి మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఇక్కడ కార్యకర్తలు కానీ, మదనపల్లి ప్రజలు కానీ ఇక్కడ వచ్చి ఈ ఆ నామినేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. దాంతో ఈరోజు మేము ఇట్లా బండ్లపైకి వచ్చాము. ఇక్కడ వచ్చేస్తే కూడా ఆ ప్రజలు సేమ్ వేవ్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రజలు చాలా అధికంగా మాకు వెల్కమ్ చేశారు. ఇక్కడ అన్ని తిరిగాము పెద్ద ఎత్తున. ఇక్కడ అన్ని తిరుగుతూ ఉంటే ప్రజలు కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఈ వీధుల్లో ఇదంతా తిరుగుతూ ఉంటే అన్ని రిక్వైర్మెంట్స్ స్థానిక సర్పంచ్ గారు ఇంతకుముందు చాలా వరకు సర్పంచ్ ఇది డీల్ చేసినారు. కానీ కొన్ని సమస్యలు ఇంకా బ్యాలెన్స్ ఉంటే కొన్ని మేము ఫీడ్బ్యాక్ తీసుకుని రాకముందు కొన్ని వీధులకు సిమెంట్ రోడ్లు కానీ, కాలువలు కానీ కొన్ని వీధులకు చేసేది ఇంకా బ్యాలెన్స్ ఉంది. మిగతావన్నీ ఇంకా అన్ని డెవలప్మెంట్ జరిగాయి. ఇంకా మైనర్ వచ్చే ఇవి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒక రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ చిన్న ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకటే హామీ ఇచ్చాను. నేను ఎలక్షన్ చేసిన తర్వాత ఖచ్చితంగా దేవుని దయ వీళ్ళందరి ఆశీస్సులు ఉంటే నేను ఎమ్మెల్యేదాను అయిన వెంటనే ఇక్కడ ఉండే సచివాలయానికి వచ్చి సందర్శిస్తాను. ప్రతి 4 నెలలకు ఒకసారి సందర్శిస్తాను. వాళ్ళ ఏ సమస్యలు ఉంటే కూడా లోకల్ మన మండల అధికారులు కూర్చోబెట్టుకొని నిమ్మనపల్లి మండల పర్యటనలో భాగంగా బండ్లపై గ్రామానికి మన ప్రియతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకులు, విద్యావంతులు, ఉత్సాహవంతులు, ఎంతో ప్రజా సేవ చేయాలని చెప్పి తాపత్రయం ఉన్న మా ప్రియతమ యువ నాయకులు శ్రీ నిసార్ అహ్మద్ గారి వెంట ఈరోజు మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు అందరూ పాల్గొన్నాము. ఈ యొక్క గ్రామంలో మేము వీధి వీధికి, ఇంటింటికి, గడప గడపకు నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార భాగంలో బండ్లపై గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అన్న గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన అన్న ఏ ఊరికి పోయినా, ఏ గడపకు పోయినా అందరూ కూడా చక్కటి చిరునవ్వుతో, మంగళహారతులతో, డప్పులతో, వాయిద్యాలతో అందరూ కూడా ఎక్కడ పోయినా చక్కటి చిరునవ్వుతో అన్న మేమంతా మీకు సిద్ధమని చెప్పి అందరూ కూడా. మదనపల్లి పట్టణంలో 31వ వార్డు సంఘం కూటమి అభ్యర్థులు షాజహాన్ బాషా, కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా సతీమణి గుల్జార్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. 31వ వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా అనుభవం ఉన్న షాజహాన్ బాషాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గుల్జార్ బేగం 31వ వార్డులో ఇంటింటా ప్రచారం చేస్తూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశపెడుతున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం వేగవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 31వ వార్డు అధ్యక్షుడు తమ్మిశెట్టి రామకృష్ణ, నాయకులు టైలర్ బాబు, చలపతి రామప్ప, మోటుకు రమణ, భూషణ్, లక్ష్మీదేవమ్మ, నందిని రాయల్, కృష్ణమ్మ, సుజాత, అంజనమ్మ, జయమ్మలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లిలో జోరుగా సాగుతున్న బీఎస్పీ పార్టీ ఎన్నికల ప్రచారం బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ నేతృత్వంలోని పార్టీ శ్రేణులు శుక్రవారం మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మదనపల్లికి గతంలో వచ్చినప్పుడు మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ తన ఆశలు రంగు బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పిన చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా చేయడు. వైసీపీని జిల్లా చేయకుండా మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. జిల్లా చేస్తామని చెప్పి మోసం చేయబోతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి, వైసీపీకి ఓట్లు వేయకుండా జిల్లా చేస్తామని మాటిచ్చిన బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి మదనపల్లి కేంద్రంగా.
దీనికి తలమొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా తన తనయుడు లోకేష్ బాబు మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వెన్నుపోటుదారుడు అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. దానికి అసలు సిసలైనటువంటి ఆధారాలు ఏంటంటే, నిన్నటి రోజున రాజంపేటలో మీటింగ్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతా మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి రాజంపేట జిల్లా చేస్తామని ప్రకటిస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈ రోజు రాజంపేటను జిల్లా చేస్తారు, రాయచోటను జిల్లా చేస్తారు, మదనపల్లిని జిల్లా చేస్తారు. మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరంతా కూడా జిల్లా చేస్తామని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా సిగ్గుమాలిన చర్య. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నేను ప్రజలందరికీ కూడా, ఏదైతే మదనపల్లి నియోజక ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇవ్వకుండా మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఇస్తామని చెప్పి మదనపల్లిలో చెప్పింది, రాజంపేటలో ఇస్తామని చెప్పి రాజంపేటలో చెప్తా ఉంది. ఇక డీటెయిల్స్ చూస్తే, నిమ్మనపల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన ఆర్జే వెంకటేష్, పార్టీ మాజీ అధ్యక్షుడు రాజన్న, సర్పంచ్ రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని, ముఖ్యంగా పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి 12,000 కోట్ల రూపాయలను సర్పంచ్లకు తెలియకుండా దొంగలించిందని, పంచాయతీలలో సర్పంచ్లు వీధి లైట్లు రిపేర్ చేయడంలో గాని, త్రాగునీటి వసతి కల్పించడంలో విఫలం చెందుతున్నారని, ప్రజలకు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి రాజంపేట వద్ద అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దానిని ఇంతవరకు నిర్మించలేదని, రైతుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు. ఈ సందర్భంగా ఊసలదిన్నె, పారేసివారిపల్లె కాలనీ, ఎగువపల్లి, చౌకీళ్లవారిపల్లె, శ్రీరాంపురం, చింతలవారిపల్లెలో ఇంటింటా ప్రచారం నిర్వహించి పార్లమెంటు అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని, మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం మాజీ సర్పంచ్లు రమణ, రఫీ, జగదీష్, మాజీ ఎంపీటీసీ రెడ్డన్న, ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, చంద్రసింగ్, శ్రీపతి, మేస రామకృష్ణ, పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం, నిమ్మనపల్లి మండలం, తవలం పంచాయతీలో నిన్న చూసి మిగిలిపోయినటువంటి పల్లెలను ఈరోజు కవర్ చేస్తున్నాము. ఇక్కడ ప్రజలలో స్పందన చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పట్ల కూడా ప్రజలందరూ చాలా సానుకూలంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేదని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమవుతోందని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీకి వచ్చే ఫండ్స్ను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసి పంచాయతీలను నిర్వీర్యం చేశాడు. దాదాపుగా 28,000 కోట్ల రూపాయలు పంచాయతీకి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను డైవర్ట్ చేసి పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా సర్పంచులను భిక్షకాలుగా తయారు చేశారు. సర్పంచులు కనీసం లైట్ వేసే అధికారం కూడా లేకుండా చేశారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 4 సంవత్సరాల క్రితం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే రాజంపేట వద్ద అనేక మంది ప్రాణాలు కోల్పోతే ఇంతవరకు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఎటువంటి అభివృద్ధి లేకుండా ప్రజలను హింసిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా షాజహాన్ బాషా గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. 20,000 ఖర్చు పెట్టి మాట ఇచ్చాను, మీకు అనేకంగా మీకు లైట్ ఇచ్చాను. మీకు ఏ సమస్య అయినా కానీ నీ తీర్చే బాధ్యత నాకు ఉన్నది. అంటే తగు మాత్రం సమస్యలు ఉంటే తీర్చే బాధ్యత ఆయన ఉన్నది. మీకు నాకు ఆనాడు మీరు నాకు ఓటు వేసేందుకు మీరు రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది కాకుండా కూడా మన షాజహాన్ బాషా గారికి సార్ గారికి ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డి పేదల పెన్నిది, షాజహాన్ బాషా సార్ కూడా చాలా పేదల పెన్నిదిగా నివసించేవాడు. మన కిరణ్ కుమార్ సార్ గారు మేము ఎంపీటీసీగా ఉన్నప్పుడే మన దేవలం గాడికి 85 లక్షలు శాంక్షన్ చేయించి ఆవిడ గెస్ట్ హౌస్, ఆర్చి, కోనేరులు అన్ని కట్టించింది ఆ మహానుభావుడే. కాబట్టి సీఎం ఉన్నప్పుడే సీఎం కాకముందే చేయించాడు. కాబట్టి షాజహాన్ బాషా గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఎగోపల్లికి ఈరోజు ఇచ్చేసినాము. మనం స్థానికంగా సమస్యలు ఏమంటే, ఫస్ట్ మదనపల్లిని జిల్లా చేయాలా, అది మీరు అడగాలి ఎందుకు చేయలేదు అని. మదనపల్లి జిల్లా చేసింటే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా
దగ్గర మనకి 20 కిలోమీటర్లు పోయేవాళ్ళము, మనకి ఎంతో ఆర్థికంగా డబ్బులు కూడా మిగిలేవి. అలాంటిది మనం రాయచోటికి పోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రప్రదంగా వాళ్ళు చేసిన తప్పు మదనపల్లి జిల్లా చేసింటే మనందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఆర్థికంగా అన్నీ కూడా ఉండే అవకాశాలను వాళ్ళు మనకు మట్టు పెట్టినారు. వాళ్ళ చేతుల్లో కూడా చేయలేకపోయినారు. రెండోది, ఇక అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఒకరికే ఇస్తారు కదా, ఎంతమంది అంతవరకు ఇస్తారు. లేడీస్కు 1500 అకౌంట్లో వేస్తారు. 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. తర్వాత ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, లేడీస్ అందరికీ ఉచిత ప్రయాణం ఉంది. ఇక మనం ఎగోపల్లిలో చూస్తే స్థానికంగా కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేసినాం. ఎట్లా చేసినామంటే మనం వేసిన సిమెంట్ రోడ్లే ఈ రోజుకుంటాయి, మనం వేసిన బోర్లే ఈ రోజుకుంటాయి. కొత్తగా ఏమన్నా వేసినారని చూడండి. ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా వేసింది ఎక్కడా లేదు. మనం వేసినవే ఉన్నాయి. మనం వేసిన పైపు నీళ్ళే తాగుతున్నారు. మళ్ళా మనం వచ్చిన తర్వాత రిమైనింగ్ ఉన్నాయి. ఎక్కడ మీరు బురద దొక్కేవాళ్ళు, మా కాళ్ళ లోతులో బురద దొక్కేవాళ్ళు అడిచిపోలే ఈ ఎగవపల్లిలో, అది మేము కంప్లీట్ చేసాం. బాగా మీరు గుర్తుపెట్టుకుని మమ్మల్ని కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. మీకు చేసిన దానికి మాకు కూడా మీరు ఓట్లు బాగానే వేస్తున్నారు. ఇంకా మీరు బాగా వేయాలా, మాకు ఇంకా ప్రోత్సాహం చేస్తే ఆ కొద కూడా మీకు లాస్ట్ రోడ్ల వరకు కూడా మేము మన సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అయితే అది కూడా కంప్లీట్ చేస్తాం. మీరు ఎక్కడికైనా బురద తొక్కే సమస్య లేకుండా మొత్తం సిమెంట్ ఏగోపల్లి ఎక్కడికైనా సిమెంట్ రోడ్డు లేదనిపించి కూడా మేము అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.